స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. కొనియాడబడుతుంది. దేవుని మనం హెచ్చించాలి. మనం పుట్టించిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? హెచ్చించాలి. అన్ని కార్యాల్లో ఆయన ఘనపరచాలి. అది న్యాయం. అది పుట్టించింది ఆయన, తర్వాత ఆత్మనిచ్చింది ఆయన. మళ్ళీ మనందరం దారి తప్పిపోయినప్పుడు మళ్ళీ ఆయనే వచ్చి సిలువలో వేలాడి మన దారిలోకి తీసుకొచ్చిన వాడు ఆయన. ఈ కార్యాలన్నీ చేసిన వాడు ఆయన కదా. అందుచేత ఏ కార్యం చేసినా ఆయన నామంలో చేయటం అనేది అది న్యాయమైన సంగతి అవుతుంది. పుట్టించాడు, ఘనత ఎవరికి చెందాలి? ఆయనకే చెందాలి. ఘనత ఆయనకే చెందాలి. ఏమండి, మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లాలి. అందుచేత మన జీవితాల్లో ఏ పని చేసినా ప్రభు నామాన్ని స్మరించుకుంటూ ఆ పనులు మనం చేయాలి. దేవుని మరి కొంతమంది ప్రియులు దేవుడు రక్షించుకున్నాడు. ఆ వీళ్ళందరూ దేవుని కార్యాల్లో చేస్తున్నారు. విష్ణుమూర్తి గారి కుటుంబాన్ని రక్షించుకున్నారు. వారు 3 కుమార్తెలు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. మరి అల్లుండ్రు కూడా దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. వారి కుమారుడు కోడలు వారు కూడా దేవుడంటే ఇష్టపడే ప్రజలుగా ఉన్నారు. దేవుడంటే అభ్యంతరం చెప్పరు. కాకపోతే సూర్యప్రకాష్ రావు గారు మాత్రం కొంచెం సన్నిధి రావడానికి వెనకం చేస్తుంటారు. ఎక్కడున్నారు ఆయన? అంత వెనకం చేస్తూ ఉంటారు ఆయన. ఏమండి, కనుక దేవునిలో కార్యాలు చేసి దేవుని నామాన్ని ఘనపరచడం అనేది అది మన కుటుంబాలకి ఎంతైనా ఆశీర్వాదము, ఎంతైనా దీవెనన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చాలా కాలం దేవుని ఎరగకుండానే చీకట్లో నడిచాం. చాలా కాలం తర్వాత మా నాన్నగారు దేవుడు అంటే అస్సలు ఇష్టపడేవారు కాదు. చాలా వ్యతిరేకించేవారు. మా నాన్నగారు క్రైస్తవులను ముట్టుకుంటే మేము స్నానం చేయడం అని, నీసు మాంసాలు తినకూడదని అంటూ ఆచారాలతో జీవించేవాడు. అలాంటి మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆయనే దేవుడని మా జీవితాల్లో రుజువుపరుచుకున్నారు. అందుచేత ఇవాళ మేము ఏ కార్యం చేసినా నా వివాహం పరిశుద్ధ వివాహం జరిగింది, నా తమ్ముని వివాహం అదే జరిగింది, ఆఖరితమ్ముని వివాహం అదే జరిగింది, మా అన్నయ్య ఇద్దరికల వివాహం అదే జరిగింది. ఏది జరిగినా ఆయన నామాన్ని ఘనపరిచి చేయటం అనేది జరుగుతుంది. అలా మనం ఏ కార్యం చేసినా అలా చేయాలి. సోమశ గారి కుటుంబాల కార్యాలు అలా జరుగుతాయి, సత్యనారాయణ గారి కుటుంబాల కార్యాలు అలాగే జరుగుతాయి. చాలామంది విశ్వాసులు ఇక్కడ అందరి కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి. అలా దేవుని మనం ఘనపరచాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. వాక్యం ఏం చదువుకున్నాం? వాక్యాన్ని ఏదో చదివి ఎక్కడికడికి వెళ్ళిపోయారు అనుకున్నాం కదా. ఏం చదువుకున్నాం వాక్యాన్ని మనం? పెండ్లి కుమార్తె కలిగిన వాడే పెండ్లి కుమారుడు. మరి పవన్ కుమార్ పెండ్లి కుమార్తెను సంపాదించుకున్నాడు. ఏనాయనా సంపాదించుకున్నాడు చెప్తున్నాడు ధైర్యంగా. సంపాదించావు నానా, వండర్ఫుల్గా చెప్తున్నాడు వార్త. సరే, సంపాదించావు, మంచిది. ఏం పేరు? మరి మాకు తెలియదు కదా. ఏ జ్యోతి? నాగజ్యోతి. చాలా సంతోషం. అమ్మాయి పేరు నాగజ్యోతి అటండి. ఏ ఊరు నాన్న? బలిస్మూడి. ఎక్కడ? విశాఖపట్నం దగ్గర? దేవరం దగ్గరే. మేము విశాఖపట్నంలో ఏమో అనుకున్నాం, చాలా దూరం వెళ్ళాలేమో పెళ్ళికి అనుకున్నాం. ఇక్కడే దగ్గరే. బలిస్మూడా? తెలియదులేండి. ఓకే, బలిస్మూడు అటండి. నాగజ్యోతి అట పెళ్లి కుమార్తె కలిగిన వాడే అదే. అంచేత నాగజ్యోతిని పెళ్లి కుమార్తెగా పవన్ కుమార్ కలిగి ఉన్నాడు కనుక ఈరోజు పెళ్లి కుమారుడిగా మనం సిద్ధం చేస్తున్నాం. పెళ్లి కుమారుడిని మనం సిద్ధం చేస్తున్నాం.
ఇది భౌతిక సంబంధమైన విషయం. ఇది ఈ పెండ్లి, ఈ భార్య, ఈ వ్యవహారం అంతా ఈ శరీరానికి సంబంధించింది. అంటే ఈ లోక సంబంధించింది, ఈ లోక సంబంధమైంది. అయితే ప్రతి మానవుడిలో లోపల ఇన్నరగా ఒక ఆత్మ ఉంది. శరీరం ఏమో మట్టిలోంచి వచ్చింది, ఆత్మేమో దేవునిలోండి పరలోకం నుండి వచ్చింది. శరీరం ఏమో ఈ లోక సంబంధమైనది, ఆత్మేమో పరలోక సంబంధమైనది. మరి శరీరానికి భార్యను భర్తను ఎలా సమకూరుస్తున్నామో, మరి ఆత్మ కూడా ఎవరిని సమకూర్చాలి? భర్తను సమకూర్చాలి. ఆ భర్తే యేసు ప్రభు. మీకు అర్థమైందా? అందుకని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన నరవతారం ఎత్తి, పరిశుద్ధుడు పరమాత్ముడు నరవతారం ఎత్తి ఈ లోకములోకి వచ్చి కలువరి శిలువలో వేలాడి తన పావన రక్తాన్ని కార్చి మన పాపములన్నీ కడిగి మనం శుద్ధి చేసి పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపరుస్తున్నాడు. అంటే పవన్ కుమారు భీమవరంపట్నంలో బలిస్మూడిలో ఉన్న నాగజ్యోతిని పెళ్లి కుమార్తెగా ఎలా సంపాదించుకున్నాడో అర్థమైందా? అలాగున దేవాది దేవుడు సంఘం అనే కన్యకను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనందరినీ పెళ్లి కుమార్తెగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. నాగజ్యోతి కన్యకగా పవిత్రురాలుగా ఎలా ఉందో అలా మనందరినీ కూడా పాపము నుండి కడిగి పవిత్రులుగా మనం చేసుకున్నాడు. అందుకే వేద సూక్తులు అవే చెప్తున్నాయి, సర్వ పాప పరిహరు రక్త ప్రోక్షణం అవశ్యం భద్రాత్మం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అంటాడు. సర్వ పాపములు పరిహరించబడాలంటే పరమాత్ముడు వచ్చి రక్తం చిందించాలి. పరమాత్మేన పుణ్యదాన బలియాగ అన్నాడు. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రాత్మం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అని చెప్పాడు. సర్వ పాపములు అంటే మానవుడు చూపుల ద్వారా పాపం, ఆలోచన ద్వారా పాపం, మాటల ద్వారా పాపం, క్రియల ద్వారా పాపం. అందుకని ఆత్మకి ఏమంటుకుందో చెప్పన? పాపం అంటుకుంది. దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడేమో అపవిత్రుడు. అందుకే ఆయన కార్చిన రక్తంలో కడుక్కోవాలి. అందుకే వాక్యం చెప్పింది, వేద సూక్తి కూడా చెప్తుంది, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృపయ దేవ శరణాగత వృత్సల అంటాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాప కర్మను చేస్తున్నాం. అంచేత పాపాత్మ, ఆత్మకి ఏమంటుకుపోయిందంటే పాపం అంటుకుపోయింది. అంచేత దేవుడు పరిశుద్ధుడు, మనం పాపునివి, ఆయన పెళ్ళాడటానికి కుదరదు. అందుకే మనం పరిశుద్ధులు చేయడానికి ఆయన దిగి వచ్చి సిలువలో వేలాడి పరమాత్ముడు. చూడండి, మనందరం చేతుల ద్వారా పాపాలు చేసాం, అదే చేతుల్లో మేకులు. ఆలోచన ద్వారా పాపం చేసాం, అందుకే ఆయన తల మీద ముండ్ల కిరీటం. కాళ్ళ ద్వారా పాపం చేసాం, అందుకే ఆయన కాళ్ళల్లో మేకులు. ఇవన్నీ ఎవరు చేసిన పాపాలు? ఇంకా ఆ భేదం లేదు, ఈ భేదం లేదు, మానవులందరూ పాపులే. ఆ కులమైనా ఈ కులం, ఏ కులమైనా పాపులే, అందరూ పాపులు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ఏ రోజున అబద్ధం ఆడదాని చేతులు ఎత్తాడు సారి ఒక్కడెత్తరు, అవునా కదా? మరి దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు అబద్ధం ఆయన సత్యవంతుడు దేవుడు. అంచేత అలాంటి దేవుని వివాహం ఆడాలంటే మనం పరిశుద్ధులమే కావాలి. అందుకే ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించి సంఘం అనే పెళ్లి కుమార్తెను సంపాదించుకున్నాడు. అంటే అందుకని పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడు. ఎవరా పెళ్లి కుమారుడు? యేసు ప్రభు. పవన్ కుమారా? ఈ లోకరీత్యా ఇప్పుడు పవన్ కుమార్ ఇక్కడ హీరో, అది ఎలా మనం కాదను, అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లి కుమారుడిగా రెడీ చేస్తున్నాం. అంతా ఈ 4 రోజులు అంత స్పెషలే పవన్ కుమార్. ఇప్పుడు మీరు స్నానం చేయించాలంటే ఊరికే వదిలేయకూడదు, కూడా 4 రోజులు గట్టిగా తోమి స్నానం చేయించి అంతా స్పెషలే. ఈ రోజు నుంచి అంత స్పెషల్ ప్రోగ్రాం ఎవరిది? పవన్ కుమార్ది. అక్కడ పెళ్లి కుమార్తె నాగజ్యోతి కూడా స్పెషలే ఈ రోజు నుంచి. ఎంచేత ఈ కథ అంతట్లో వాళ్ళే హీరోయిన్ అంచేత వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కథానాయకులు వాళ్ళే. సరే, ఆధ్యాత్మిక ప్రపంచంలో పెళ్లి కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పెళ్లి కుమార్తె ఎవరంటే సంఘం. ఈ సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అందుకే పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడని వాక్యం చెబుతుంది. కనుక
మరి ఇప్పుడు పెళ్లి కుమార్తె నాగజ్యోతిని పవన్ కుమార్ కలిగి ఉన్నాడు. పెళ్లి కుమారుడిగా మనం సిద్ధం చేసి మరి 13వ తారీఖుని వారి ఇరువురిని కూడా దంపతులుగా మనం జతపరచబోతున్నాం. అంచేత పెళ్లి కుమారుడిగా ఇప్పుడు మనం సిద్ధపరుస్తున్నాం. చాలా మంచిది. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి మనం చేద్దాం, పెళ్లి కుమారుని సిద్ధం చేద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, పేజీ నెంబర్ 621. దయవుంచి 10వ వచనం చదువుకుందామా? 61:10. శృంగారమైన బాగా ధరించుకొనిన అదిగో పెళ్లి కుమారుని రీతిగాను. పెళ్లి కుమారుడు ఏం ధరించుకుంటాడండి? శృంగారమైన పాగా. ఈ ఆచారం రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్క కులంలో ఒక రకంగా ఉంటుంది. కానీ వాస్తవానికి కొన్ని వివాహాల్లో అయితే పెళ్లి కుమారుడు ఏం ధరించుకుంటాడు? తలపాగా ధరించుకుంటాడు. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే బాగా వినండి. శృంగారమైన పాగా ధరించుకుంటే పెళ్లి కుమారుడు అందంగా ఎలా ఉంటాడో, పాగా దేని గుర్తు అంటే రక్షణకు గుర్తు. మోటార్ సైకిల్ మీద వెళుతున్నప్పుడు తలకేం పెట్టుకుంటాం? హెల్మెట్ పెట్టుకుంటాం. ఎందుకది? రక్షణకి. కనుక పాగా దేన్ని చూపిస్తుందంటే రక్షణ చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది? రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటి? రేపు ప్రొద్దుట ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షించడానికి వచ్చిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ దేంతో పోల్చాడంటే తలపాగాతో పోల్చాడు. కనుక ఆ గొప్ప రక్షణ ఇచ్చాడు. నన్ను రక్షణ పొందావా? వెరీ గుడ్. తారీఖు గుర్తుందా? జనవరి 1 పొందావు. ఏ సంవత్సరం? 2023. వెరీ గుడ్. ఆ పాగా కుమారుడికి ఉంది, పవన్ కుమారికి ఆ పాగా ఉంది. ఎవరికైనా పాగా లేకపోతే పాగా పెట్టుకోవాలి. మరి అదే రక్షణ మానవుడికి. లేకపోతే ఆ పాగా లేకపోతే నరకాగ్ని గుండానికి మానవుడు వెళుతాడు. కనుక శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా ఆయన మనకు రక్షణ వస్త్రాలు ధరింపజేసాడు. ఆ రక్షణ వస్త్రాలు అంటే పెళ్లి వస్త్రాలు. పెళ్లి కుమారుడికి మనం వస్త్రాలు కడతాం కదా. ఏ వస్త్రాలు కడతాం? తెల్లటి వస్త్రాలు. అదే బైబిల్ చెప్తున్న సత్యం. ప్రకటన గ్రంథము ఈ ఒక్క మాట చెప్పి పెళ్లి కుమారుడిగా సిద్ధం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని, అది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే దేవునితో సంచరించడానికి అర్హులు. ఈ తెల్లని వస్త్రాలు దేన్ని చూపిస్తున్నాయంటే పరిశుద్ధతను చూపిస్తున్నాయి. ఏ వస్త్రాలు? తెల్లని. ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారే పరిశుద్ధుడైన యేసు ప్రభు వారిని పెళ్లాడి ఆయనతో సంచరించడానికి, యుగయుగాలు ఆయనతో సంచరించడానికి అర్హులు. అంచేతే పెళ్లి చేయడానికి, అర్హులుగా చేయడానికి పెళ్లి కుమారుడు చేసిన రోజుని తెల్ల వస్త్రాలు అందుకే కడతాం. అటు పెళ్లి కూతురుకి కానీ ఇటు పెళ్లి కొడుకు కానీ తెల్లటి వస్త్రాలు ఎందుకు కడతామంటే ఇలా పెళ్లికి అర్హులు అని సూచించడానికి. దేనికి అర్హులు? పెళ్లికి అర్హులు. ఎప్పుడైతే మనం తెల్లని వస్త్రాలు ధరించుకున్నామో పరిశుద్ధులం అయ్యామో. దేనికి అర్హులు మనం? పెళ్లికి అర్హులు. పెళ్లి వస్త్రాలు లేని వారు పెళ్లి చేసుకోవడానికి అర్హులు కారు. అంచేది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు నాతో సంచరించెదరు అని దేవుడు అంటున్నాడు. కనుక అందుకనే పెళ్లి కొడుకుని చేసిన రోజున తెల్లటి వస్త్రాలు అందుకే మనం కడతాం. ఎక్కడైనా నల్లటి వస్త్రాలు కడతాం చూసారా మీరు? పెళ్లి కూతురుని చేసిన రోజుని, పెళ్లి కొడుకుని చేసిన రోజు ఎక్కడైనా నల్లటి వస్త్రాలు కడతాం చూసారా? ఎక్కడ కట్టరు. అపార్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటే సావధానంగా, నిదానంగా ఆలోచించి యేసు ప్రభుని మీ రక్షకుడిగా గుర్తించి ఆయన కాచిన రక్తంలో మీ దోషాలు కడుక్కొని పరిశుద్ధులై రక్షణ పొంది నరకాగ్ని గుణం తప్పించబడి మోక్షానికి వారసులు కావాలని ఈ మాట తెలియజేస్తూ
ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటల దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సందర్భంలో కూడా సువార్త మనం ప్రకటించాం, మన బాధ్యత మనం నిర్వర్తించాం. చాలా సంతోషం. పెళ్లి కుమారుడిగా పెళ్లి సిద్ధం చేద్దాం. ఈ 24వ సంవత్సరం నాయన జూన్ నెల ప్రభా, మరి తండ్రి నాయన, మరి సజీవులుగా మమ్మల్ని ఉంచుకున్న మీ ప్రేమను బట్టి, మీ కాపుదలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మరి యొక్క సహాయం చేసినందుకు వందనాలు నాయన. తమ్ముడు ప్రభా మరి వెంకట్రావు గారిని బట్టి, ప్రేమించి ఇచ్చిన జీవిత భాగస్వామి సహోదరిని, వారిరువుని ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనములు స్తోత్రములు. పెళ్లి కుమారుడిగా సిద్ధపరచడానికి చిరంజీవి పవన్ కుమార్ని పెళ్లి కుమారుడిగా సిద్ధపరచడానికి అందరూ ఆశీర్వదిస్తుండగా అందరి దీవెనలో మెండుగా కుమ్మరించండి. పెళ్లి ఇంటి వారికి అనగా ప్రియులు వెంకట్రావు గారు, అలాగే రత్నకుమారి గారు, విష్ణుమూర్తి గారు, వెంకయ్యమ్మ గారు, ఇంకా కుటుంబ రక్త సంబంధులు, వారికి ఇచ్చిన సంతానం 3 కుమార్తెలు 3 అల్లుండ్రు, వారి కుమారులు కోడలు, వారి బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వచ్చిన సంఘ పరిశుద్ధులు బంధుమిత్రులను బట్టి మీ కొందనాలు అందరూ దీవిస్తూ ఉండగా కుమారుడి మీద పెళ్లి ఇంటి వారికి మెండని దీవెన కలుగు చేయమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.